హాయ్, ఎలా ఉన్నారు? అమ్మా కథ చెప్పు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక సరికొత్త కథను మీకు చెప్పడానికి వచ్చాను. ఈ కథలో విజయ్ తన తెలివిని ఉపయోగించి రాజ్య సమస్యలను పరిష్కరించి మంత్రి పదవికి ఎలా నియమింపబడతాడో చూద్దాం. అమ్మా కథ చెప్పు ఛానల్లో మునుపటి వీడియోస్ అన్నీ మీరు చూసి ఆనందించాలని ఆశిస్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు మీరు చూసి ఉండకపోతే అమ్మా కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మునుపటి కథలన్నీ చూసి ఆనందించండి. ఇక కథ మొదలు పెడదాం. అనగనగా ఒక రాజ్యానికి కుమారవర్మ రాజుగా ఉండేవాడు. కుమారవర్మ తండ్రి కాలం నుండి వీరబాహు ఆ రాజ్యానికి మంత్రిగా ఉండి తన తెలివితో రాజుకు మంచి సలహాలు ఇస్తూ రాజ్యాన్ని బాగా వృద్ధి చేసి వారి రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు వీరబాహు ముసలివాడు కావడంతో మంత్రి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాడు. అందువల్ల కుమారవర్మ మరియు వీరబాహు రాజ్యానికి కొత్త మంత్రిని నిర్మించాలి అనుకుంటారు. అయితే రాజ్యానికి కాబోయే మంత్రి మంచి తెలివి, నిజాయితీ, రాజ్యం మరియు రాజ్య ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని కుమారవర్మ కొత్త మంత్రిని నియమించే బాధ్యత ఎంతో అనుభవం మరియు తెలివి కలిగిన వీరబాహుకి అప్పగిస్తాడు. వీరబాహు మంత్రి పదవికి అర్హులైన వ్యక్తిని వెతకడానికి తమ రాజ్యంలో మారువేషంలో తిరుగుతుంటాడు. అలా తిరుగుతున్న వీరబాహుకి ఒక ఇంటి ముందు చాలా మంది మనుషులు నిలబడి ఉండడం కనపడుతుంది. వెంటనే అతడు అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక ఇంట్లో ఉన్న చెట్టుకి ఒక మనిషిని కట్టేసి ఉంచుతారు. అప్పుడు వీరబాహు అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్న వాళ్ళలో ఒకరిని ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు అతను, నిన్న రాత్రి ఆ చెట్టుకి కట్టేసి ఉంచిన దొంగ ఈ ఇంట్లో దొంగతనానికి వచ్చి నగలన్నీ తీసుకుని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఇంటి కాపలాదారుడు ఆ దొంగని పట్టుకుని బాగా కొట్టి ఆ చెట్టుకి కట్టేశాడు. ఆ నగలను కూడా కాపాడాడు. అందుకని ఆ ఇంటి యజమాని ఆ కాపలాదారునికి ఏదో ఒక పెద్ద బహుమానం ఇస్తున్నాడు. ఈ దొంగను చెట్టుకు కట్టేసి రాజభటులను పిలవడానికి మనుషుల్ని పంపించాడు అని చెప్తాడు. ఈ మాటలు అన్నీ వీరబాహు పక్కన నుంచుని ఉన్న విజయ్ కూడా వింటాడు. విజయ్ చాలా తెలివైనవాడు. అతడు ఈ మాటలు వినగానే, అలా అయితే కాపలాదారుని ముందు ఉద్యోగంలో నుండి తొలగించాలి, సన్మానం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి యజమానిని బయటికి పిలుస్తాడు. ఇదేంటి, ఉద్యోగంలో నుంచి తీసేయాలి అంటున్నాడు అని వీరబాహు కూడా విజయ్ వెనకాల వెళ్తాడు. అప్పుడు విజయ్ యజమానితో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు యజమాని, నిన్న రాత్రి ఆ దొంగ మా ఇంటిలోనికి వచ్చి నగలు తీసుకొని వెళ్ళిపోతుండగా మా కాపలాదారుడు అయిన రాము అతన్ని పట్టుకొని గట్టిగా కొట్టి మమ్మల్ని పిలిచాడు. భటులు వచ్చేలోపు ఆ దొంగ పారిపోతాడని మేము అతడిని చెట్టుకు కట్టేశాము అని చెబుతాడు. అప్పుడు విజయ్ యజమానితో, ఈ కాపలాదారుడు రాత్రంతా మీ ఇంటి దగ్గరే ఉంటాడా అని అడుగుతాడు. అప్పుడు యజమాని, అవును, రాత్రంతా మేలుకుని ఉండి మా ఇంటికి కాపలా కాస్తాడు అని చెబుతాడు. అప్పుడు విజయ్, అలా అయితే నిజానికి మీరు ఈ కాపలాదారుణ్ణి ఉద్యోగంలో నుండి తీసేయాలి అని అంటాడు. అప్పుడు అది విన్న ఆ ఇంటి యజమాని, కాపలాదారుడు మరియు వీరబాహు కూడా ఆశ్చర్యపోతారు. ఇంటి యజమాని విజయ్ని, అదేంటి, ఇంత సాహసం చేసి దొంగను పట్టుకున్న కాపలాదారుణ్ణి ఉద్యోగంలో నుండి తీసేయమంటున్నావు అని అంటాడు. దానికి విజయ్, అవును మరి, ఆ దొంగ భయం లేకుండా మీ ఇంట్లోకి వెళ్ళి నగలన్నీ తీసుకుని ఆనందంగా బయటికి వచ్చాడు. అప్పటి వరకు ఈ కాపలాదారుడు ఏం చేస్తున్నట్టు అని చెప్పి విజయ్ దొంగ దగ్గరకు వెళ్ళి, నువ్వు దొంగతనానికి వచ్చేటప్పుడు ఈ కాపలాదారుడు నిద్రపోతున్నాడు కదా అని అడుగుతాడు. అప్పుడు దొంగ,
ఈరోజే కాదు, నేను గత 2 రోజులుగా చూస్తున్నా. ఈ కాపలాదారుడు రాత్రంతా ఇక్కడే పడుకొని ఉంటాడు. అందుకే ఈ ఇల్లు దొంగతనానికి అనువుగా ఉందని నిన్న రాత్రి దొంగతనానికి వచ్చాను. నగలు కూడా తీసుకుని వెళ్ళిపోయేవాడినే. కానీ రాత్రి చీకట్లో కనపడక పెరట్లో బురదలో కాలు వేసి జారిపడ్డాను. ఆ శబ్దానికి వీడికి మెలకువ వచ్చి లేచి నన్ను పట్టేసుకున్నాడు. లేకపోతే నేను ఆనందంగా ఈ నగలతో ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అని చెబుతాడు. ఈ మాటలు విన్న యజమాని కాపలాదారుడిని ఉద్యోగంలో నుండి తీసేస్తాడు. అప్పుడు ఆ కాపలాదారుడు పక్కన నిలబడి బాధపడుతూ ఉంటాడు. విజయ్ అతని దగ్గరకు వెళ్ళి, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. నువ్వు యజమానికి జరిగిందంతా ముందే చెప్పి ఉండాల్సింది. అప్పుడు నీ ఉద్యోగం పోయేది కాదు అంటాడు. ఇది అంతా పక్కన ఉండి గమనిస్తున్న వీరబాహు చూస్తాడు. అతనికి విజయ్ యొక్క తెలివి బాగా నచ్చి విజయ్తో మాట్లాడి రాజు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. రాజ్యం మీద ప్రేమ, దేశభక్తి మరియు రాజుపై గౌరవం ఉండడం వల్ల విజయ్ మంత్రి బాధ్యతలు నిర్వర్తించడానికి తనను ఎంచుకున్నందుకు సంతోషించి వీరబాహుతో వెళ్తాడు. వీరబాహు విజయ్ని రాజుకి పరిచయం చేస్తాడు. రాజు విజయ్ని కొన్ని రోజులు తమ ఆస్థానంలో ఉంచి పరీక్షిద్దాం అనుకుంటాడు. మరుసటి రోజు సభలో ఒక సమస్య పరిష్కరించవలసిందిగా రాజు విజయ్కి చెప్తాడు. ఆ సమస్య ఏమిటంటే, ఒక నూనె వ్యాపారి తాను నూనె తీసుకురావడానికి వేరొక గదిలోనికి వెళ్ళి వచ్చేలోపు సుబ్బయ్య అనే వ్యక్తి తన డబ్బుల సంచిని తీసుకున్నాడు అని, ఆ సంచి తీసుకుని సుబ్బయ్య వెళ్తుండగా నూనె వ్యాపారి సుబ్బయ్యను ఆపి ఆ సంచి నాది అని అంటే కాదు తనదే అని చెబుతున్నాడు అని, నూనె వ్యాపారి తన డబ్బుల సంచి సుబ్బయ్య అనే వ్యక్తి దొంగతనం చేశాడు అని ఆరోపిస్తాడు. సుబ్బయ్య నూనె వ్యాపారి అబద్ధం చెప్తున్నాడు, ఈ సంచి నాదే, ఇందులో బంగారు నాణాలు కూడా నావే అని వాదిస్తాడు. విజయ్ యొక్క తెలివిని పరీక్షించడానికి విజయ్ ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సిందిగా రాజు ఆదేశిస్తాడు. విజయ్ బాగా ఆలోచించి ఒక పెద్ద గిన్నెలో నీటిని నింపి తీసుకురమ్మని భటులకు చెబుతాడు. ఆ సభలో అందరూ ఆశ్చర్యపోతారు. న్యాయం చెప్పమంటే నీళ్లు అడుగుతున్నాడేంటి అనుకుంటారు. భటులు నీటితో నిండిన పాత్రను తీసుకొని వచ్చి సభలో ఉంచుతారు. అప్పుడు విజయ్ ఆ సంచిని తీసుకుని వెళ్ళి ఆ నీళ్ల పాత్రలో వేస్తాడు. కొంచెం సేపటికి ఆ సంచి తడిచి అందులో నుంచి నూనె బయటికి వస్తుంది. నూనె నీటిపై తేలుతుంది. అది చూసిన విజయ్, ఈ సంచి నూనె వ్యాపారిదే, సుబ్బయ్య అబద్ధం చెబుతున్నాడు అని చెబుతాడు. కానీ సుబ్బయ్య మాత్రం తప్పుని ఒప్పుకోడు. ఏంటి, సంచిని నీటిలో వేస్తే నిజం ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు విజయ్, నూనె వ్యాపారి తన నూనె చేతులతో బంగారు నాణాలను తాకి ఈ సంచిలో వేసేవాడు మరియు ఈ సంచి కూడా తన నూనె చేతులతో తాకడం వల్ల తన చేతికి ఉన్న నూనె ఈ నాణాలకు మరియు సంచికి తగిలి ఉంది. నూనె నీటిలో తేలుతుంది కాబట్టి ఈ సంచిని నీటిలో ఉంచినప్పుడు ఆ సంచి మరియు నాణాలకు తగిలి ఉన్న నూనె పైకి తేలింది. కాబట్టి ఈ నీళ్ళే ఈ సంచి ఎవరిదో తెలిపాయి అని చెప్పి దొంగ సుబ్బయ్య అని నిర్ధారిస్తాడు. రాజు విజయ్ యొక్క తెలివిని ప్రశంసించి సుబ్బయ్యకు శిక్ష విధిస్తాడు. డబ్బు సంచిని నూనె వ్యాపారికి ఇప్పిస్తాడు. నూనె వ్యాపారి విజయ్ మరియు రాజుకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో సభలోకి వచ్చిన సైన్యాధిపతి రాజుతో, రాజా, ఈసారి వెళ్ళిన సైన్యం కూడా ఓడిపోయింది అని చెబుతాడు. ఆ మాటలు విన్న రాజు దిగులుగా కూర్చుని ఉండిపోతాడు. అది గమనించిన విజయ్ వీరబాహుని ఏంటి విషయం అని అడుగుతాడు. అప్పుడు వీరబాహు, మన ప్రక్క రాజ్యానికి మనకి ఎన్నో సంవత్సరాల నుండి యుద్ధం జరుగుతుంది. ఆ రాజ్య రాజు మన రాజ్యాన్ని ఓడించి తమ రాజ్యంలో కలిపేసుకోవాలని
ఎన్నో సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నాడు. ఆ రాజుని ఓడించడానికి మనం చేస్తున్న ఏ ప్రయత్నం ఫలించడం లేదు అని అంటాడు. అప్పుడు విజయ్, అదేమిటి, మనకి ఇంత పెద్ద సైన్యం ఉంది కదా, ఎందుకు మనం జయించలేకపోతున్నాం అని అడుగుతాడు. అప్పుడు వీరబాహుడు, పక్క రాజ్యానికి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక మార్గం నది మార్గం. ఆ నదిని తెప్పలపై దాటి మన సైన్యం ఆ రాజ్యానికి వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఆ నది నిండా పెద్ద పెద్ద ముసళ్ళు ఉంటాయి. ఆ ముసళ్ళు దాటి వెళ్ళేటప్పటికి మన సైన్యం సగమైపోతుంది. ప్రతిసారి మన సైన్యం వెళ్ళి ఆ నదిని దాటలేక తిరిగి వచ్చేస్తుంది. మనం ఎలాగైనా పక్క రాజ్యాన్ని ఓడించాలి, లేకపోతే మన రాజ్య శాంతి భద్రతలు నశిస్తాయి అని అంటాడు. అది విన్న విజయ్ బాగా ఆలోచించి రాజు మరియు వీరబాహుతో ఇలా అంటాడు, నేను చెప్పింది చేస్తే ఈసారి విజయం మనదే అని చెప్పి, రేపు మన సైన్యాన్ని తిరిగి యుద్ధానికి పంపండి. ఈసారి వాళ్ళు నదిని దాటేశాక తెప్పలను నిప్పుతో అంటించమని చెప్పండి. అలా నిప్పుని అంటించి అప్పుడు యుద్ధం మొదలు పెట్టమని చెప్పండి అని అంటాడు. అది విన్న రాజు మరియు మంత్రి ఆశ్చర్యపోయినప్పటికీ విజయ్ తెలివిపై ఉన్న నమ్మకంతో రాజు సైన్యాధిపతిని విజయ్ చెప్పినట్టు చేయమని ఆదేశిస్తాడు. మరుసటి రోజు రాజు ఆజ్ఞాపించిన విధంగానే సైన్యం యుద్ధానికి బయలుదేరుతారు. విజయ్ సలహా ప్రకారం సైనికులు విజయ్ చెప్పినట్టు తెప్పలకు నిప్పు అంటించి యుద్ధం మొదలు పెడతారు. సాయంత్రానికి సైన్యాధిపతి ఎంతో ఆనందంగా సభలోనికి వచ్చి రాజుకి పక్క రాజ్యంపై తాము విజయం సాధించామనే శుభవార్త చెబుతాడు. ఆ వార్త విని రాజు చాలా సంతోషించి విజయ్ని సభకు పిలిపిస్తాడు. విజయ్ సభకు రాగానే రాజు అతన్ని హారంతో సత్కరించి, మీ పథకం ఫలించింది, మనం విజయం సాధించాం అని చెప్పి, నువ్వు చాలా గొప్పవాడివి అని అంటాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు. అది విన్న విజయ్, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, నిజానికి మన సైన్యం చాలా గొప్పది, అన్ని యుద్ధ కళల్లోనూ శిక్షణ పొంది ఉంది. పైగా పక్క రాజ్య సైన్య బలం చాలా తక్కువ, వాళ్ళకి ఉన్న ఒకే ఒక బలం ఆ నది. మన రాజ్య సైనికులు ఆ నదిని దాటి ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు. కానీ ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ముసళ్ళు ఉన్న నదిని దాటి రాలేము అనే భయంతో వాళ్ళు యుద్ధం చేయలేక తిరిగి వచ్చేస్తున్నారు. వాళ్ళు నదిని దాటిన తెప్పలను తగలబెడితే వాళ్ళకి తిరిగి మన రాజ్యానికి రావడానికి గల ఏకైక మార్గం ఆ సైన్యాన్ని ఓడించడం. కనుక తమ ప్రాణాలకు తెగించి పోరాడారు మరియు యుద్ధంలో జయించారు. మనలో ఉన్న భయాన్ని జయించగలిగితే జీవితంలో ఎలాంటి పెద్ద సమస్యనైనా ఎదుర్కొని విజయం సాధించగలం అని చెబుతాడు. ఈ మాటలు విన్న రాజు తమ రాజ్యానికి ఇటువంటి బుద్ధిశాలి మరియు సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి మంత్రి అయితే తమ రాజ్యం గొప్ప అభివృద్ధిని సాధిస్తుంది అని నిశ్చయించుకుని విజయ్ని మంత్రిగా ప్రకటిస్తాడు. వీరబాహు మంత్రి పదవికి సరైన వ్యక్తి దొరికాడు అని ఆనందంతో తన బాధ్యతలన్నీ విజయ్కి అప్పగించి విశ్రాంతి తీసుకుంటాడు. ఆ రాజ్యం కుమారవర్మ న్యాయపాలన మరియు విజయ్ యొక్క తెలివితో ఎంతో ప్రశాంతంగా మరియు సుభిక్షంగా ఉంటుంది. ఇంతటితో మన కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మన జీవితంలో ఎంత కఠినమైన సమస్యలు ఎదురైనప్పటికీ మనం భయపడకుండా మన మీద మనకి నమ్మకం కలిగి ఈ కథలో విజయ్ లాగా పరిస్థితులను అర్థం చేసుకొని బుద్ధిని ఉపయోగించి పరిష్కార మార్గం కోసం ఆలోచించాలి. అలా చేసినప్పుడు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ తెలివైన మంత్రి కథ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అమ్మ కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మునుపటి కథలన్నీ చూసి ఆనందించండి.
మరొక వీడియోలో మంచి నీతి మరియు ఆహ్లాదకరమైన కథతో మళ్ళీ మీ ముందుకొస్తా. అప్పటి వరకు సంతోషంగా గడపండి. ఉంటా మరి.